హలో అండి. మా ఊర్లో ఇవాళ తిరునాళనమాట. బ్రహ్మంగారి తిరునాళనమాట మా ఊర్లో. ఇక్కడ వచ్చేసి ఊరేగింపు వచ్చారనమాట. ఇంటి ముందరకి వస్తుందనమాట. అందుకని ఇక్కడ వచ్చేసి మా వారు స్వామికి డబ్బులు చదివిస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి చేయబడి చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా నాన్న ఉన్నారనమాట స్వామి దగ్గర. ఇక్కడ మా అమ్మ ఏమో ఇక్కడ వారు పోస్తుందన్నమాట నీళ్ళతోటి. ఇక్కడ మా అన్న వచ్చేసేమో స్వామికి డబ్బులు చదివించడానికి వెళ్ళిపోతున్నారు. మా అమ్మ కూడా వెళ్ళిపోయిందండి స్వామికి అనేది పలహారం ఇవ్వటానికని పచ్చిపప్పు బెల్లం ఇచ్చారనమాట. ఇక్కడైతే వెళ్ళిన తర్వాత ఊరికి అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను ముగ్గేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ముగ్గు అయితే అయిపోయిందండి. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి బయట మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి కలర్స్ తీసుకున్నారు మా అమ్మ. ఇక్కడ మా అమ్మ అయితే ప్రతి శుక్రవారం సండే వేస్తుంది అనమాట. ఈరోజు తిరునాళ్ళ కాబట్టి కొంతమంది జాతర అంటారు, కొంతమంది తిరునాళ్ళ అనమాట. ఇక్కడ నేనే వేసాను. మొత్తం అయిపోయిన తర్వాత వీడియో తీసాను అనమాట. కిందేమో ప్రభ వేసాను అనమాట. ఇక్కడ పైన నార్మల్ ముగ్గు వేసాను అనమాట. కలర్స్ వేసాము. ఇలా కొంచెం చిన్న వీడియో తీసాను అనమాట. ఇక్కడైతే అండి ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయామండి. అంత రష్ ఏం లేదు, తక్కువ మంది ఉన్నారు. బట్ దర్శనం చేసుకొని వచ్చాము. నేను, పాప, మా ఆయన, మా అన్నయ్య మేము వెళ్ళాం అనమాట దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ప్రతి ఇయర్ బాగుంటుందండి తిరునాళ్ళ. ఇక్కడైతే నైట్ ఊరేగింపు వచ్చింది కదండి, ఇవే అనమాట ఈ సాంగ్ అనమాట. ఇక్కడ టెంపుల్కి వచ్చేసాము. దర్శనం అయితే అయిపోయిందండి. క్యూలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ లోపల అయితే చిన్న వీడియో తీసాము. ఇంకా ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నది. మా ఆయన వారం మీద టెంకాయ కొడుతున్నారు. ఇవన్నీ అక్కడ పెట్టేద్దాం. ఇక్కడైతే దర్శనం అయిపోయిందండి. ఇక్కడైతే లైన్లో నిలబడ్డాం అనమాట. పలహారాన్ని తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాము. ఇక్కడ పులిహోర, దద్దోజనం, కీసర, పాయసం ఇవి పెడుతున్నారు. ఇక్కడైతే ప్రతి ఇయర్ భోజనాలు పెడతారు. ఈ ఇయర్ మాత్రం ఏం చేయట్లేదండి, పెద్దగా సింపుల్గా చేస్తున్నారు. టెంపుల్కి వచ్చి ఇక్కడ హాయ్ చెప్తున్నారు, చూసేసేయండి. ఇక్కడైతే పాపకు వచ్చేసి టాయ్స్ తీసుకున్నాను కొన్ని. ఇక్కడ స్లేట్ అనమాట మా పాపకి. ఇది మా అమ్మ కొన్నది పాపకి. ఇదేమో బాబుకి మా ఆయన కొన్నారన్నమాట. గిలక్కలు. ఇక్కడ వచ్చేసి ఇది మా అమ్మ కొన్నది బాబుకి వచ్చేసి. ఇలా కీ తీస్తే ఏడుస్తుంది అనమాట టాయ్. ఇదైతే పనిచేయట్లేదు. తను చూపించినప్పుడు అయితే షాప్ దగ్గర అయితే బాగానే పనిచేసింది. ఇంటికి వచ్చిన తర్వాత పని చేయట్లేదు, వేస్ట్ అనమాట. మళ్ళీ అలా సెట్ చేస్తే మళ్ళీ ఆన్ అయిపోయింది. ఇలా చూడండి, ఇది మ్యూజిక్ అనమాట. ఇక్కడ చిన్నగా తీస్తే ఏడుస్తుంది అనమాట. ఆ టాయ్ ఏడుస్తుందని ఇక్కడ బాబు కూడా ఏడుస్తుందని ఇక్కడ పెట్టేస్తే చూసినాను చూసేసి చేతితో ఇలా అయితే నెట్టేసాడండి. ఇలా తిరునాళ్ళకి అనేది ఇలా ప్రభలు కట్టేసి ఇలా చేస్తారండి మా ఊర్లో జాతర. మీ ఊర్లో ఎలా చేస్తారో ఏంటో అనేది కామెంట్లో మాట్లాడుకుందాం రండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.